నారా లోకేష్ గారు తీసుకుంటే టైం రాసి పెట్టుకోండి, డేట్ రాసి పెట్టుకోండి. 2025 మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. ఒకసారి ఆ వీడియో కూడా చూసుకున్నాము, డేట్ రాసి పెట్టుకున్నాము. ఎక్కడ సార్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, ఎక్కడ జాబ్ క్యాలెండర్? రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు ఈ హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న యువత అందరూ. యువగళం అంటూ, నిరుద్యోగ భృతి 3000 అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి? ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. మహిళలంటే గౌరవం లేదు, యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు, హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే సీజ్ ద షిప్ సార్. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. సీజ్ ద షిప్ అంటారు. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మహిళలంటే గౌరవం లేదు, యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు, హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే సీజ్ ద షిప్, సీజ్ ద షిప్ అంటారు. సీజ్ ద షిప్ అంటారు సార్. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. సీజ్ ద షిప్ అంటారు. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి మనం రామనాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేశారో చూసారి, మళ్ళీ సారి అర్థంలో చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము 44.48 లక్షల మంది తల్లులకి, దాదాపుగా 84 లక్షల మంది పిల్లలకి 26,067 కోట్లని జగనన్న అందించారు. అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు. ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు, తల్లులు కృష్ణార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున. కానీ ఈ రోజు మీరు తేల్చి చెప్పేశారు కేబినెట్ లో, ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి. అరే మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి, ఇంటి ముందుకు వచ్చి చెప్తారు మేము ఇస్తామని, మేము ఇవ్వమని మాత్రం 4 గోళ్ల మధ్య చెప్పేస్తారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ ఏ మహిళల ముందుకు వచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు, అదే మహిళల ముందుకు వచ్చి ఈ రోజున చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించి. ప్రజలేమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు, మహిళలకు ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి, మీ హామీలకు రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి. మీరు మాత్రం సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి. ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము. కాదు, సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న తెలిసింది. కంగ్రాచులేషన్స్.